Hi friends, welcome back to our channel Government Jobs 2025. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్కి అప్డేట్ అయితే వచ్చింది. అందులో రిక్రూట్ చేసే పోస్టులు ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, మొత్తం 4 రకాల పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి గ్రీవెన్సెస్ కూడా అప్లై చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే గనక వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు. డేట్ ఏంటనేది మీకు చెప్తాను. ఆడిలోపు ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మా ఫిల్ చేసి మన గ్రీవెన్సెస్ అయితే సబ్మిట్ చేయాలి. ఇది వచ్చి the provisional merit list in respect of the candidates who applied for the post of lab technician on contract basis. ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్. థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, అటెండెంట్ కి ఇవన్నీ అవుట్ సోర్సింగ్ అన్నమాట. ప్రొవిజనల్ లిస్ట్ అయితే www.karnoolu.ap.gov కానీ www.nandyala.ap.gov.in లో కానీ మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత ఏమన్నా మనం పెట్టిన ఏమైనా సర్టిఫికెట్స్ ఏమైనా మిస్ అయినా లేదంటే మన డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్ గా లేకపోయినా మనము 8వ తారీఖు 5 గంటల లోపు అయితే మనం గ్రీవెన్సెస్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ గ్రీవెన్సెస్ ఎక్కడ ఇవ్వాలంటే డిసిహెచ్ఎస్ కర్నూలు అన్నమాట. కర్నూలు డిసిహెచ్ఎస్ ఆఫీస్ దగ్గర ఇవ్వాలి. ఇది వర్కింగ్ డేస్ లోనే ఇవ్వాలి. ఉదయం 10 o'clock నుంచి 5 PM వరకు. నెక్స్ట్ వచ్చి ఇది ఫార్మెట్ అయితే ఇచ్చారు. ఫార్మెట్ ఏంటంటే మన నేమ్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో నెంబరు, అప్లికేషన్ నెంబర్ వేరే ఉంటుంది, మెరిట్ లిస్ట్ నెంబర్ వేరే ఉంటుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత దేనికోసం గ్రీవెన్స్ పెడుతున్నాం అనేది. వాళ్ళు గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక ఫామ్ లాంటిది ఇస్తారనమాట. సైన్ చేసి మనం గ్రీవెన్స్ పెట్టినట్టు ప్రూఫ్ అనమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ఏంటంటే మనం కొత్తగా ఏమీ డాక్యుమెంట్స్ పెట్టడానికి ఉండదు. మనం ఆల్రెడీ పెట్టిన వాటిల్లో ఏదన్నా మిస్ అయితే మాత్రమే పెట్టొచ్చు అనమాట. మెరిట్ లిస్ట్ అయితే చూద్దాము. ఒకటి ఎల్టీడీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూద్దాము. ఇందులో వచ్చి కలెక్షన్ ఆఫ్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ కీపింగ్ 1 year ఫర్ ద డిసిహెచ్ఎస్ కర్నూలు. అంటే మనం సెలెక్ట్ అయితే కనుక మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ 1 year వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. మన మార్క్ లిస్ట్ అవి ఒరిజినలా కాదా అనేది ఒకసారి వాళ్ళు జెన్యునెస్ పంపిస్తారనమాట. సర్వీస్ వెరైటీస్ కూడా ఇస్తున్నారు. అది డిసిహెచ్ఎస్ ఆఫీస్ కానీ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ కానీ అక్కడి నుంచి తీసుకోవాలి. కోవిడ్ లో వర్క్ చేసిన వాళ్ళకి సర్వీస్ సర్టిఫికెట్ ప్లస్ అపాయింట్మెంట్ ఆర్డర్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేస్తారు. నార్మల్ వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్ చెక్ చేస్తారు. ఇందులో కాలమ్స్ వచ్చి సీరియల్ నెంబర్ వచ్చి మెరిట్ నెంబర్ అనమాట. ఇది అప్లికేషన్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్. ఈ కాలమ్స్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి. మీ డీటెయిల్స్ అవి కరెక్టా కాదా, ఏమన్నా మార్క్స్ ఏమన్నా మిస్ అయినాయి అనేది. ఇక్కడ రిమార్క్స్ ఇచ్చారనమాట. ఈ రిమార్క్స్ మనం రెక్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు వెళ్ళి ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్ ఓవర్ రైటెడ్ నీడ్స్ టు బి వెరిఫికేషన్ ఫర్ జెన్యున్. అంటే సర్వీస్ సర్టిఫికేట్ మీద ఓవర్ రైటింగ్ ఉండడం వల్ల అది కరెక్టా కాదని చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ నాట్ అన్కౌంట్ ఆర్డర్ ఇవ్వలేదన్నమాట. వాళ్ళు సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 8వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అటెండెంట్ కమ్ ల్యాబ్ అటెండెంట్. ఇది 8వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.